అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మట్టి బొండు ఇసుక తరలింపుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పి గన్నవరం మండలం నాగుల్లంక గ్రామం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా బొండు ఇసుకను తరలిస్తున్న 3 లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లారీలను స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. గ్రామంలోని ప్రధాన మార్గం మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో స్కూల్ విద్యార్థులు ఆటోలు ఇదే మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ ఇసుక తరలింపుపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆపుతుంటే బుజ్జిగారు అన్నారు ఈ ఆపడానికి మీకు అర్హత లేదని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఆపొద్దు, మాకు 3 లారీలు ఉన్నాయి కదా, అక్కడ స్థలం ఉందంటే అక్కడ దించేవాడు ఆయన బుజ్జిగారు అంటే ఆయన. మరి మా ఆపినందుకు ఎంత తక్కువ ఉందో ఆయన స్థలం, మరి ఆయన స్థలంలో ఇసుక ఆపి మరి నాకు అర్థం కాలేదు. ఈ మాత్రం వస్తుంది బాగా రోడ్డు మీద తిరగడం పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. రోజుకి 2-4-5 ఆటోలు వెళ్తే పిల్లలు ఆటో అప్ అండ్ డౌన్ ఉంది. మీరు కూడా ఇచ్చున్నారు, రోడ్లు ఎలా ఉంది, అప్ అండ్ డౌన్ ఉందా? చిన్న చిన్న పిల్లలు తిరుగుతున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల మా పిల్లలకి